హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీఎస్సీకి సంబంధించిన బయాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ లెసన్ పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. ఇందులో పార్ట్ 1 వీడియోగా కొన్ని బిట్స్ అయితే ప్రిపేర్ చేశానండి. సో వాటికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. సో వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా ఎక్కువగా మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియ అనగా? కిరణజన్య సంయోగ క్రియ అంటే సరళ అకర్బన పదార్థాలు అనేవి సంక్లిష్ట కర్బన అణువులుగా మార్చబడడం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి. సరళ అకర్బన పదార్థాలు సంక్లిష్ట కర్బన అణువులుగా మార్చబడడాన్ని కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి ప్రధాన పాత్ర వహిస్తుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 లెవోయిజర్, ఆప్షన్ 2 జోసెఫ్ ప్రిస్టే, ఆప్షన్ 3 వాన్ నైల్, ఆప్షన్ 4 రాబర్ట్ హిల్. ఆన్సర్ ఆప్షన్ 2 జోసెఫ్ ప్రిస్టే. ఆకుపచ్చని మొక్కల పెరుగుదలలో గాలి అనేది ప్రధాన పాత్ర వహిస్తుందని తెలిపినది జోసెఫ్ ప్రిస్టే. 1774లో ఈయన ఆక్సిజన్ను కనుగొన్నాడు. కానీ ఆక్సిజన్ అని నామకరణం చేసినది, ఇతడు కనుగొన్నటువంటి వాయువుకు ఆక్సిజన్ అని నామకరణం చేసినది లెవోయిజర్. 1775లో లెవోయిజర్ జోసెఫ్ ప్రిస్టే కనుగొన్నటువంటి వాయువుకి ఆక్సిజన్ అని నామకరణం చేశాడు. నెక్స్ట్ వన్, వాయువుల వినిమయం జరిగేటువంటి ప్రదేశం ఏది? వాయువుల వినిమయం అంటే ఆక్సిజన్ బయటకు విడుదలవ్వడం, కార్బన్ డైఆక్సైడ్ పత్రం లోపలికి వెళ్ళడం. సో వాయువుల వినిమయం జరిగేటువంటి ప్రదేశం ఆప్షన్ 4 పైవన్నీ. పత్రరంధ్రాలు, నెక్స్ట్ కాండంలోని స్పంజీ కణజాలం, వేర్లలోని స్పంజీ కణజాలం, వీటన్నింటి ద్వారా వాయువుల వినిమయం అనేది జరుగుతుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పత్రరంధ్రాలు తెరుచుకొని ఉన్నంతసేపు కూడా వాయువుల వినిమయం అనేది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ వన్, పిండి పదార్థ ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడే ద్రావణం ఏది? ఆప్షన్ 1 బెటాడిన్, ఆప్షన్ 2 అయోడిన్, ఆప్షన్ 3 మిథైలేట్ స్పిరిట్, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. బెటాడిన్, అయోడిన్ ఈ రెండింటిలో ఏ ద్రావణాన్నైనా మనం పిండి పదార్థ ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మనం తీసుకున్నటువంటి పదార్థానికి బెటాడిన్ లేదా అయోడిన్ని వేసినప్పుడు ఆ పదార్థం అనేది నీలి నలుపు రంగులోకి మారినట్లయితే, నీలి నలుపు రంగులోకి ఆ పదార్థం మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. నెక్స్ట్, ఈ మిథైలేట్ స్పిరిట్ అనే ద్రావణాన్ని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే పత్రాలలో ఉండేటువంటి క్లోరోప్లాస్ట్ను తొలగించడానికి మిథైలేట్ స్పిరిట్ అనే ద్రావణాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, 1779లో కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని తెలియచేసినది ఎవరు? ఆప్షన్ 1 లెవోయిజర్, ఆప్షన్ 2 జాన్ ఇంజిన్ హౌస్, ఆప్షన్ 3 ఎంగల్మెన్, ఆప్షన్ 4 రాబర్ట్ హిల్. ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ ఇంజిన్ హౌస్. కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ ఏర్పరుస్తాయి అని ఇంకొక స్టేట్మెంట్ కూడా ఈయన ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అంటే ఆకుపచ్చని భాగంలో మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది అని చెప్పినది కూడా జాన్ ఇంజిన్ హౌస్. నెక్స్ట్ ఎంగల్మన్, ఈయన దేనిపైన పరిశోధన చేశారు అంటే 20వ శతాబ్దంలో
ఈయన గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ 1, ఆకుల నుండి ఆకుపచ్చని కషాయాన్ని వేరు చేసి క్లోరోఫిల్ అని నామకరణం చేసిన వారు. సో ఆకుల నుంచి ఆకుపచ్చని కషాయాన్ని వేరు చేసి ఆ కషాయానికి క్లోరోఫిల్ అని నామకరణం చేసినది ఎవరు? ఆప్షన్ 1 కావెన్షో, ఆప్షన్ 2 పెల్లిటియర్, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 హుక్. ఆన్సర్ ఆప్షన్ 3 కావెన్షో మరియు పెల్లిటియర్. నెక్స్ట్ 1, క్లోరోప్లాస్ట్లో గ్లూకోజ్ సంశ్లేషించబడే ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్ట్రోమా. స్ట్రోమాలో అనేక రకాల ఎంజైమ్లు అనేవి ఉంటాయి. ఈ ఎంజైమ్ల చర్య వల్లనే ఈ గ్లూకోజ్ అనేది సంశ్లేషించబడుతుంది. గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థంగా మారిపోతుంది. సో ఇక్కడ గ్రానా అంటే ఏమిటి, స్ట్రోమా అంటే ఏమిటి అనేది మనకి తెలియాలి. సో క్లోరోప్లాస్ట్లో 3 త్వచాలు అనేవి ఉంటాయి. ఇందులో 3వ త్వచం అనేది దొంతరల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సో వాటినే థైలకాయిడ్ దొంతరలు లేదా గ్రానా అని పిలుస్తారు. సో గ్రానా అన్న థైలకాయిడ్ దొంతరలు అన్న రెండు ఒకటే. నెక్స్ట్ స్ట్రోమా అంటే ఈ దొంతరల మధ్య ద్రవంతో నిండి ఉన్నటువంటి ప్రదేశం ఉంటుంది. సో ఆ ద్రవంతో నిండి ఉన్నటువంటి ప్రదేశాన్నే స్ట్రోమా అని పిలుస్తారు. నెక్స్ట్ 1, పత్రహరితంలో ఉండే మూలకం ఏది? పత్రహరితంలో ఉండేటువంటి మూలకం ఆప్షన్ 2 మెగ్నీషియం. రక్తంలోని హిమోగ్లోబిన్లో ఐరన్ ఏ విధంగా ఉంటుందో పత్రహరితంలో ఉండేటువంటి మూలకం మెగ్నీషియం. నెక్స్ట్ 1, హరిత రేణువుల్లోని థైలకాయిడ్ దొంతరలలో ఉండే వర్ణదాలు ఎన్ని? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 1. ఆన్సర్ ఆప్షన్ 3 2. హరిత రేణువుల్లో ఉండేటువంటి థైలకాయిడ్ దొంతరలలో 2 రకాల వర్ణదాలు అనేవి ఉంటాయి. అవి క్లోరోఫిల్ ఏ, నెక్స్ట్ క్లోరోఫిల్ బి. క్లోరోఫిల్ ఏ అనేది నీలి ఆకుపచ్చ వర్ణదము, క్లోరోఫిల్ బి అనేది పసుపు ఆకుపచ్చ వర్ణదం. సో ఈ వర్ణదాలు అంటే హరిత రేణువుల్లో కాంతిని శోషించే పదార్థాలనే కిరణజన్య సంయోగక్రియ వర్ణదాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 1, నిష్కాంతి చర్యలు క్లోరోప్లాస్ట్లలోని ఏ ప్రదేశంలో జరుగుతాయి? ఆప్షన్ 1 గ్రానా, ఆప్షన్ 2 స్ట్రోమా, ఆప్షన్ 3 కేంద్రకం, ఆప్షన్ 4 బాహ్య కవచం. ఆన్సర్ ఆప్షన్ 2 స్ట్రోమా. స్ట్రోమాలో నిష్కాంతి చర్యలు అనేవి జరుగుతాయి. నెక్స్ట్ గ్రానాలో కాంతి చర్యలు, కాంతి సమక్షంలో జరిగేటువంటి చర్యలనే కాంతి చర్యలు అంటారు. కాంతి సమక్షంలో జరగని చర్యలను నిష్కాంతి చర్యలు అని పిలుస్తారు. సో కాంతి చర్యలు అయితే గ్రానాలో, నిష్కాంతి చర్యలు అయితే స్ట్రోమాలో జరుగుతాయి. నెక్స్ట్ 1, కాంతి చర్యలో అంత్య పదార్థాలు ఏవి? కాంతి చర్యలో అంతిమ పదార్థాలు ఆప్షన్ 1 ఏటీపీ, ఆప్షన్ 2 NADPH, ఆప్షన్ 3 CO2, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. ఏటీపీ, NADPH ఈ రెండు కూడా కాంతి చర్యలో అంతిమ పదార్థాలు. నెక్స్ట్ 1, కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు క్రింది వాటిలో జరిగే చర్య? ఫ్రెండ్స్ దీనికి ఆన్సరు పైవన్నీ. సో కిరణజన్య సంయోగక్రియ జరుగుతూ ఉన్నప్పుడు కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది. నీటి అణువు విచ్ఛిత్తి చెందుతుంది. కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్స్గా క్షేకరణం చెందుతుంది. ఈ 3 చర్యలు కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతున్నప్పుడు జరుగుతాయి కాబట్టి దీనికి ఆన్సరు ఆప్షన్ 4 పైవన్నీ. సో ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.